ఫిబ్రవరి 11, 2025న ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళలు, బాలికల శాస్త్ర విజ్ఞాన దినోత్సవం జరిగింది. దీని ప్రధాన అంశం స్టెమ్ రంగాలలో వృత్తులకు ప్రోత్సాహం, శాస్త్ర విజ్ఞాన రంగంలో మహిళా వాణి. ఫిబ్రవరి 21, 2025న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం నిర్వహించారు. 2025 సంవత్సరపు థీమ్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే. ఫిబ్రవరి 28, 2025న జాతీయ సైన్స్ దినోత్సవం నిర్వహించారు. 2025 సంవత్సరపు థీమ్ ఎంపవరింగ్ ఇండియన్ యూత్ ఫర్ గ్లోబల్ లీడర్షిప్ ఇన్ సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ వికసిత్ భారత్. మార్చి 3, 2025న ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని నిర్వహించారు. 2025వ సంవత్సరపు థీమ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్, ఫైనాన్స్, ఇన్వెస్టింగ్ ఇన్ పీపుల్ అండ్ ప్లాంట్. మార్చి 8, 2025న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. 2025వ సంవత్సరపు థీమ్ ఫర్ ఆల్ విమెన్ అండ్ గర్ల్స్ రైట్స్, ఈక్వాలిటీ, ఎంపవర్మెంట్. 2024వ సంవత్సరానికి ప్రముఖ తెలుగు రచయిత్రి తుర్లపాటి రాజేశ్వరి గారికి సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం లభించింది. 2024వ సంవత్సరానికి ప్రముఖ తెలుగు రచయిత పమిడిముక్కల చంద్రశేఖర్ ఆజాద్ గారికి సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం లభించింది. ప్రముఖ హిందీ రచయిత వినోద్ కుమార్ శుక్లా గారికి దేశ అత్యున్నత సాహితీ పురస్కారం జ్ఞానపీఠ్ 2024 సంవత్సరానికి వరించింది. 2024వ సంవత్సరానికి శాంతి, నిరాయుధీకరణ మరియు అభివృద్ధికి ఇందిరాగాంధీ బహుమతి చిలీ దేశపు అధ్యక్షురాలు మిచెల్లీ బాచెలెట్ను వరించింది. 2024 సంవత్సరానికి బుకర్ ప్రైజ్ బ్రిటన్ దేశానికి చెందిన సమంతా హార్వేకి వరించింది. భారత సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా 51వ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన గవర్నర్గా శ్రీ సంజయ్ మల్హోత్రా నియమితులయ్యారు. జాతీయ మానవ హక్కుల సంఘం చైర్పర్సన్గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి రామసుబ్రమణియన్ నియమితులయ్యారు. భారత ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్గా శ్రీ జ్ఞానేష్ కుమార్ 2025 ఫిబ్రవరి 15న నియమితులయ్యారు. 97వ వార్షిక అకాడమీ అవార్డు, ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం ఈ సంవత్సరం మార్చి 3వ తేదీన అమెరికాలోని లాస్ ఏంజలస్లోని డాల్బీ థియేటర్లో జరిగింది. ఈ వేడుకలలో 2024వ సంవత్సరానికి ఆస్కార్ అవార్డులను విజేతలకు ప్రదానం చేశారు. ఉత్తమ చిత్రంగా అనోరా ఎంపికైంది. ఉత్తమ దర్శకుడిగా అనోరా చిత్రానికి సీన్ బేకర్ ఎంపికయ్యారు. ఉత్తమ నటుడిగా అడ్రియన్ బ్రాడీ ఎంపికయ్యారు. ఉత్తమ నటిగా అనోరా చిత్రానికి మైకీ మాడిసన్ ఎంపికయ్యారు. స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమము ఫిబ్రవరి 15, 2025న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరులో ప్రారంభించారు. ఈ కార్యక్రమం నెలలో ఒక రోజున, అంటే 3వ శనివారం నాడు జరుగుతుంది. జనవరి 26, 2025న జరిగిన భారత రిపబ్లిక్ దినోత్సవంకు భారతదేశానికి ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో విచ్చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్షిక బడ్జెట్ మొత్తం 3,22,359.33 కోట్లు. ఈ వార్షిక బడ్జెట్లో పాఠశాల విద్యకు 31,805.65 కోట్లు, ఉన్నత విద్యకు 2,506.01 కోట్లు,
సాంకేతిక విద్య నైపుణ్య శిక్షణకు 1,228.94 కోట్లు కేటాయించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు మనబడి మన భవిష్యత్తుకు ప్రభుత్వం 1,000 కోట్లు కేటాయించింది. ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థల్లో 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులకు తల్లికి వందనం పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం 9,407 కోట్లు కేటాయించింది. దీని క్రింద 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే ప్రతి విద్యార్థి తల్లికి ఏడాదికి 15,000 రూపాయల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో అన్ని రకాల పాఠశాలలు కలిపి 58,573 ఉండగా వీటిలో 68,54,689 మంది విద్యార్థులు చదువుతున్నారు.